లక్షల మంది విద్యార్థులకు బిగ్ రిలీఫ్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కాలేజీ యాజమాన్యాల నుంచి త్వరలో విద్యార్థుల చేతిలోకి రానున్న సర్టిఫికెట్లు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వంపై మంత్రి నారా లోకేష్ ఒత్తిడి. యువగళంలో తానిచ్చిన హామీని ప్రభుత్వానికి పదే పదే గుర్తు చేసిన లోకేష్, విద్యార్థుల జీవితాలు బలి కాకుండా వాళ్ల చేతుల్లోకి సర్టిఫికెట్లు వచ్చేలా చేసే బాధ్యతను భుజాన వేసుకున్న లోకేష్, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులకు నిధుల విడుదల క్రెడిట్లో కేసుదేనన్న మంత్రి పయ్యావుల మీకు దాని నుంచి విముక్తి కల్పిస్తామనేటువంటి చెప్తా వచ్చారు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అటు పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రామిస్ అవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాదాపు 788 కోట్ల రూపాయల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడము అనంటే నిజంగా అది డెఫినెట్లీ ఆ క్రెడిట్ ని నేను లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆయన 2-3 సార్లు దీని మీద మీటింగ్ పెట్టుకోవడం, ఏ రకంగా సఫర్ అవుతున్నారు విద్యార్థులు, ఇంకొక యూనివర్సిటీకి సర్టిఫికెట్ లేక బ్లాక్ అవుతున్నారు, మనం ఎంత రిస్క్ అయినా సరే మిగిలింది కొంత డిలే అయినా సరే ఇక్కడ చెయ్యాలి అనేటువంటిది గట్టిగా పట్టుబట్టడంతో ఇవాళ దాని మీద 788 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతుంది.